నీచుడుగా దుర్మార్గుడుగా భూమి మీద ఆయనను తెలుసుకోకపోయినా, భూమి మీద వ్యభిచారాలు చేస్తున్నా, దొంగతనాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, ఈరోజు దేవుడు ఎందుకు ఆయన అంత దీర్ఘశాంతం కలిగి, అంత ప్రేమ కలిగి మనుషుల పట్ల ఎందుకు శిక్షించకుండా అంత దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడంటే కారణం, మనిషి దేవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు గనక. మనిషి దేవుని భాగం. మనిషి దేవుని పోలుకు చొప్పున చేసిండు గనక ఆయన ఏ మనిషిని కూడా ఒక్కరిని పోల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదంటే తన భాగం. నిన్ను చంపాలంటే క్షణం కాదు. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం అయ్యి దేవుడు మనుషుల పట్ల ఎందుకు ఉంటున్నంటే, ఆయన గ్రంథంలో నీ గురించి రాసుకున్న ఆయుష్ అంత వరకు నువ్వు ఆయన గురించి తెలుసుకొని ఎప్పుడైనా మారుతావా అని ఎదురు చూస్తున్నాడే తప్ప, నువ్వు ప్రేమించిన మొదటి ప్రేమ లేదు నీ దగ్గర.